మితాన్ని పాటించటం అనేది ఆధ్యాత్మికతకు అత్యంత అవసరమైన మరొక ముఖ్య విషయం. ఈ పదానికి చాలా విస్తారమైన అర్థం ఉంది. ఇది కేవలం మన బాహ్య జీవన విధానాలు ఇతరులకు అంగీకారయోగ్యంగా మార్చుకోవడానికే కాదు, ఇది యావత్ మానసిక, భౌతిక కార్యకలాపాలన్నింటికీ సంబంధించిన విషయం. నా పూజ్య గురుదేవుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి ఎంతటి గొప్ప సిద్ధులు పొందినప్పటికీ ఏ విషయంలోనైనా మితాన్ని పాటించినట్లయితే అతడు ఆధ్యాత్మికతలో ఇంకా ప్రవేశించలేదని చెప్పాలి. మితంగా ఉండడమంటే నిజమైన అర్థం మన అశాంతితో కూడిన ప్రవృత్తులన్నీ చాలా వరకు సమసిపోయిన క్షేత్రంలోకి ప్రవేశించినట్లే. సృష్టి ప్రారంభించటం కోసం మూలం నుండి ప్రకృతిలోని శక్తి కిందకు ప్రవహించినప్పుడు సంభవించిన కుదుపుల వలన క్షేత్రాలలో గ్రంథులు ఏర్పడ్డాయి. అవి శక్తి కేంద్రాలుగా మారాయి. మనం ఈ ప్రవాహాలకు ఎదురీదినప్పుడు ఈ గ్రంథులు మన ధ్యానశక్తి వలన వికసించి మన పురోగమనాన్ని మరింత సులభం, సుగమం చేస్తాయి. దీనివలన మనం తేలికగా ఇబ్బంది లేకుండా ముందుకు పోగలుగుతాం. ఇంకా ముందుకు పోతే మనం చాలా స్వచ్ఛమైన, శుద్ధమైన క్షేత్రంలో ప్రవేశిస్తాం. అక్కడ గ్రంథుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం క్రమక్రమంగా వివిధ దశలను దాటుచూ ఇంచుమించు మాయ లేని ప్రదేశాన్ని చేరుకుంటాం. గొప్ప మహర్షులు కూడా చాలా మటుకు ఇక్కడి వరకే చేరుకోగలిగారు. కానీ వెళ్ళవలసింది ఇంకా చాలా ఉంది. ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే మనం ఇంకా 5వ వృత్తంలో మాత్రమే ఉన్నాం. ఇంకా 11 వృత్తాలు దాటవలసి ఉంది. మొత్తం 16 వృత్తాలు దాటిన తరువాత కేంద్రీయ క్షేత్రంలో అడుగు పెడతాం. ఇప్పటి వరకు ఇది సజీవులై అంటే స్థూల శరీరంతో ఉన్నవారికి సాధ్యపడేది కాదు. కానీ నా గురుదేవుల అద్భుతమైన ఆవిష్కరణ వలన ఇప్పుడు ఆ స్థితిని శరీరంతో ఉండగానే పొందటం సాధ్యమవుతోంది. ఎవరైనా దీనికోసం శ్రమించినప్పుడు లేదా నిజమైన సమర్థత గల గురువు దొరికినప్పుడు ఆయన ప్రసారం చేసే ప్రాణాహుతి అనే ఆధ్యాత్మిక శక్తి ప్రసరణ ద్వారా ఈ స్థితిని కనీసం ఒక్క క్షణమైనా అనుభూతి చెందవచ్చు.